నన్నిడిచి ఏ లోకం పోయే చితిరేపే మంటలో గుండె రగిలనే ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలనే ఏ దేవుని శాపము ఏం చేశానో నేరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే దీపమే చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే చితిరేపే మంటలో గుండె రగిలనే ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలనే ఏ దేవుని శాపము ఏం చేశానో నేరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే దీపమే చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే చితిరేపే మంటలో గుండె రగిలనే ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలనే ఏ దేవుని శాపము ఏం చేశానో నేరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే దీపమే చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే చితిరేపే మంటలో గుండె రగిలనే ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలనే ఏ దేవుని శాపము ఏం చేశానో నేరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే దీపమే చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే చితిరేపే మంటలో గుండె రగిలనే ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలనే ఏ దేవుని శాపము ఏం చేశానో నేరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే అంత్యక్రియల ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టుగానే భావించాలి. తనయుడికి చితికి నిప్పు పెట్టిన అనంతరం నారాయణ కూడా బయటకు వచ్చిన దృశ్యాలు మనం ఒకసారి ఇటువైపు చూస్తున్నాం. నారాయణను మిగిలిన మంత్రులంతా కూడా ఆయన్ని పలకరిస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. విషన్న వదనంతో కనిపిస్తున్న మంత్రి నారాయణ కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. సాధారణంగా చేతికి అందిన కొడుకు తన చితికి నిప్పు పెట్టాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ వయసులో తన కొడుక్కి ఆయనే కొరివి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన ఒక విషాదకరమైన పరిస్థితి, ఏ తండ్రికి రాని పరిస్థితి మంత్రి నారాయణ ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మంత్రి నారాయణ విషన్న వదనంతో కనిపిస్తున్న దృశ్యాలు, మిగిలిన సహచర మంత్రులంతా కూడా ఆయన ఓదారుస్తున్న దృశ్యాలు, ఆయన పలకరిస్తున్న దృశ్యాలు మనం ఒకసారి ఎదురుగా కనిపిస్తున్నాం. తనయుడి చితికి నిప్పు పెట్టిన అనంతరం మంత్రి నారాయణ బయటకు వచ్చిన దృశ్యాలు, మంత్రి నారాయణ కుటుంబ సభ్యులంతా కూడా బయటకు వచ్చిన దృశ్యాలు మనం ఒకసారి చూస్తున్నాము. పెన్నా నది గర్భంలోనే ప్రస్తుతం అంత్యక్రియలు అనేవి దాదాపుగా పూర్తయినాయి. కొద్దిసేపటి క్రితమే హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు అనేవి చేశారు. దహన సంస్కారాల ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. చితి చుట్టూ 3 సార్లు తిరిగిన అనంతరం తనయుడి పార్థివ దేహానికి మంత్రి నారాయణ నిప్పు పెట్టారు. అనంతరం ఆయన బయటకు వచ్చారు. మిగిలిన మంత్రులంతా కూడా దాదాపు 15 మందికి పైగా మంత్రులంతా అంత్యక్రియల ప్రక్రియ ముగిసే వరకు అక్కడే ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడే మనం చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్తో పాటు
ఇతర మంత్రులంతా కూడా అంత్యక్రియల ప్రక్రియ అంతా ముగిసే వరకు అక్కడే ప్రాంగణంలోనే ఉండి మొత్తం పూర్తిగా పర్యవేక్షించారు. దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. మనకు దృశ్యాల్లో మంత్రి దేవినేని ఉమా, కొల్లు రవీంద్రతో పాటు అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులంతా కూడా మనకు కనిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి బిడ్డను కోల్పోయిన తండ్రి నారాయణ కూడా ఇక్కడ నుంచి ఆయన్ని బయటికి తీసుకెళ్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన పరిస్థితి, ఏ తండ్రి ఎదుర్కోకూడని ఒక పరిస్థితిని వాళ్ళ మంత్రి నారాయణ ఎదుర్కొంటూ ఉన్నారు. తన కొడుక్కి తానే అంత్యక్రియలు జరిపించాల్సిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ మంత్రి నారాయణ ఎదుర్కొంటూ ఉన్నారు. అంత్యక్రియల ప్రక్రియ ముగిసిన అనంతరం మంత్రులంతా కూడా తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలన్నీ మనం ఒకసారి చూస్తున్నాము. దాదాపుగా అంత్యక్రియల ప్రక్రియ అనేది పెన్నా నది గర్భంలో ముగిసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అశేష జనం అంత్యక్రియలు చివరిసారి చూడటానికి అంత్యక్రియలకు హాజరైన భారీ జనాన్ని మొత్తాన్ని కూడా దృశ్యాల్లో మనం ఒకసారి ఎదురుగా చూడవచ్చు. కొన్ని వేల మంది జనంతో పెన్నా నది గర్భం మొత్తం కూడా నిండిపోయి ఉన్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎక్కడికక్కడ పూర్తిగా జనసందోహంతో ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. అంత్యక్రియలు జరిగే వరకు దాదాపు ఎక్కడైతే ఆయన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ల మేర అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే పర్యవేక్షించారు. మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా తమ సహచర మంత్రికి వచ్చిన కష్టాన్ని తమ బాధగా భావించి ఇంతసేపు వాళ్ళంతా కూడా ఆయనతో పాటే ఉన్నారు. మంత్రి నారాయణకు అండగా నిలిచారు. నీ బిడ్డను కోల్పోయి నీవు పడుతున్న బాధను మేము కూడా పంచుకుంటామంటూ వాళ్ళంతా ఆయన అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన బాధను కాస్తంత అయినా తగ్గించే ప్రయత్నం వాళ్ళంతా కూడా చేశారు. చివరికి అంత్యక్రియల ప్రక్రియ అంతవరకు కూడా ముగిసి చితికి నిప్పు పెట్టిన అనంతరం నారాయణ బయటకు వచ్చిన తర్వాత ఆయన్ను మరొకసారి పలకరించిన అనంతరం బయటికి వెళ్ళారు. కడసారి తన కుమారుణ్ణి చితి మీద చూసుకున్న మంత్రి నారాయణ విషన్న వదనంతో చితికి నిప్పు పెట్టారు. చివరిసారి కొడుకును చూసుకునే అవకాశం వాళ్ళు కల్పించారు. చితి మీద పడుకోబెట్టిన కుమారుణ్ణి చివరిసారి చూసుకున్న తర్వాత తన చేతులతో తానే చితికి నిప్పు పెట్టారు మంత్రి నారాయణ. 23 ఏళ్ల పాటు కని అల్లారు ముద్దుగా పెంచిన కొడుకుని కోల్పోయిన నారాయణ అదే కొడుకు చితికి నింపి పెట్టాల్సిన ఒక ఇబ్బందికరమైన అతి దారుణమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు. అట్లాగే అంత్యక్రియలు చూడటానికి తరలి వచ్చిన జనానందరినీ కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాము. పెన్నా నది గర్భంలో అంత్యక్రియలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ ప్రాంగణం మొత్తం కూడా జనసందోహంతో నిండిపోయి ఉన్న దృశ్యాలు. పోలీసులు కూడా నియంత్రించలేనంతమంది జనం ఇక్కడ తరలి వచ్చారు. చివరిసారి నిశితును చూసేందుకు తరలి వచ్చిన జనానందరినీ కూడా మనం అక్కడ దృశ్యాల్లో చూస్తున్నాము. మంత్రులంతా కూడా ఇప్పుడే ఒక్కరొక్కరుగా మంత్రి నారాయణను పలకరించి తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఖాళీ అవుతున్న పెన్నా నది గర్భం ప్రాంగణాన్ని మనం ఒకసారి చూడవచ్చు. అంత్యక్రియల ప్రక్రియ అనేది దాదాపుగా ముగిసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మంత్రి నారాయణను కూడా కొద్దిసేపటి క్రితం మనం చూసాము. తనయుడికి చితికి నిప్పు పెట్టిన అనంతరం ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన ముఖంలో బాధను మనం గమనించాం. నారా లోకేష్తో పాటు ఇతరులు కూడా ఆయన వెళ్ళి పలకరించిన దృశ్యాలన్నీ కూడా మనం చూసాము. పక్కనే ఆయన కుమార్తె సింధు కూడా ఉన్నారు. సోదరుణ్ణి కోల్పోయి ఆమె నిన్నటి నుంచి ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు. ఆమెను ఓదార్చడం చాలా కష్టంగా మారింది. మంత్రి నారాయణ మాత్రం ఎంతో ధైర్యంగా వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రులందరూ తిరిగి అంత్యక్రియల ప్రక్రియ ముగిసిన అనంతరం మంత్రులు తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలన్నీ మనం ఇక్కడ ఒకసారి గమనిస్తూ ఉన్నాము. ఒక్కరొక్కరుగా మంత్రులంతా కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు.
మంత్రి నారాయణ కుటుంబంలో విషాదం సంభవించింది. నిన్న ఉదయం ఈ ఘటన అనేది జరిగింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. అనంతరం నిశిత్ మృతదేహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తరలించి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రజల సందర్శనార్థం రాత్రి నుంచి కూడా నెల్లూరు నారాయణ కాలేజీలోనే ఆయన నివాసంలో ఉంచడం అనేది జరిగింది. ఆ తర్వాత అంత్యక్రియల కోసం అక్కడి నుంచి ఈ పెన్నా నది దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంత్యక్రియల ప్రక్రియ అనేది దాదాపు అరగంట సేపు కొనసాగింది. ఇప్పుడు దాదాపుగా అంత్యక్రియలు పూర్తి అయిపోయాయి, ముగిశాయని భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు మంత్రి నారాయణ కుటుంబంలో ఏర్పడిన ఈ లోటు అనేది ఎవరూ తీర్చలేనిది. మంత్రి నారాయణను ఎవరు ఓదార్చలేనిది. ఎవరు చెప్పినా కూడా ఆయన కొడుకుని ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు. ఆయన కొడుకు లేని లోటుని ఎవరు తీర్చలేరు. వాస్తవానికి ఆ కుటుంబంలో మంత్రి నారాయణకు ఒకే ఒక్క కొడుకు, ఒకే ఒక్క వారసుడు. ఇన్ని పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్న నారాయణకు ప్రస్తుతం ఆయన కూతుళ్ళే ఆధారం అని చెప్పాలి. ఉన్న ఒకే ఒక్క కొడుకు, ఒకే ఒక్క వారసుడు ప్రస్తుతం చనిపోయారు. నారాయణను చూస్తున్నాం మనం. ఒకసారి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఆయన కారెక్కి వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నారాయణలో ఉదయం నుంచి కొంత ధైర్యంగానే కనిపించిన నారాయణ ఇప్పుడు మాత్రం పూర్తిగా దిగాలు పడిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కారులో. మనకి ఇప్పుడు స్పష్టంగా నారాయణ ముఖంలో ఆ బాధ అనేది కనిపిస్తోంది. ఇప్పటికి కూడా చేతులు జోడించి తను పలకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా నమస్కరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఆయన పలకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని తిరిగి ఆయన ప్రతి నమస్కారం చేస్తూ ఉన్నారు నారాయణ. ఒకసారి కొడుకును కోల్పోయిన దుఃఖంలో కూడా, కొడుకును కోల్పోయిన బాధలో కూడా, గుండె కోతలో కూడా ఆయన ఆ ఛాయలు ఎక్కడో కూడా కనిపించకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పలకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కన ఆయన కుమార్తె సింధును కూడా చూస్తున్న దృశ్యాల్లో, అల్లుడు పునీత్ని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. భార్య రమాదేవి, బిడ్డను కోల్పోయిన భార్య రమాదేవి ప్రస్తుతం ఇక్కడ వరకు రాలేకపోయారు. ఆమె పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి కూడా ఆమె కొడుకును కోల్పోయిన బాధలో, శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రమాదేవిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరో కూడా చేయలేదు. మంత్రి నారాయణకు సంబంధించిన కారు, ఆయన కూడా బెంచ్ కారునే వినియోగిస్తుంటారు. తన కొడుకు కూడా అదే బెంచ్ కారు, హై ఎండ్ మోడల్ కారు కావాలని రీసెంట్గానే అడిగారు. ఆ కొత్త కారు కూడా, నిన్న ప్రమాదానికి గురైన కారు కూడా ఈ 6 నెలల క్రితమే కొనుగోలు చేసినట్టుగా మంత్రి నారాయణ దగ్గర పనిచేస్తున్న వారంతా కూడా చెప్తూ ఉన్నారు. తండ్రి బెంచ్ కారు వాడుతున్నారు కాబట్టి మనం ఎదురుగా కనిపిస్తుంది బెంచ్ కారు, నారాయణ ప్రయాణించి వెళ్తున్న కారు చూస్తున్నాము. అదే కారులో మంత్రి నారాయణ చాలా కాలం నుంచి వినియోగిస్తున్నారు. తండ్రి బెంచ్ కారు వినియోగిస్తున్నారు కాబట్టి అలాంటి బెంచ్ కారు తనకి కావాలని కుమారుడు రిషిత్ చాలా కాలం నుంచి తండ్రిని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అందులోనూ బెంజ్లో ఉన్న హై ఎండ్ మోడల్ ప్రస్తుతం తండ్రి వాడుతున్నది GLS 400 మోడల్. ఇది మనం ఎదురుగా చూస్తున్నది మంత్రి నారాయణ వినియోగిస్తున్న GLS 400 మోడల్. అది ఆ మోడల్ కాకుండా అందులోనే హై ఎండ్ మోడల్, అంటే స్పోర్ట్స్ మోడల్ బెంచ్ కార్ కావాలని దాదాపు 1 సంవత్సరం నుంచి కొడుకు రిషిత్ నారాయణ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 2.5 కోట్లు విలువ చేసి ఆ కారుని కొడుకు కోసం, కొడుకు అడిగాడని ఆర్డర్ పెట్టి మరీ తెప్పించినట్టుగా, ఎంతో ఇష్టపడి కొడుకు కోసం 6 నెలల క్రితమే తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఆ కారును కూడా ప్రతిరోజు ఎక్కువసార్లు వినియోగించరు, అప్పుడప్పుడు మాత్రమే ఆ కారుని వినియోగిస్తారని తెలుస్తోంది. నిన్న ప్రమాదం జరగక ముందు కొన్ని గంటల ముందు కూడా తండ్రి నారాయణ లండన్ నుంచి కుమారుడు రిషిత్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. తన కొడుకంటే అమిత అభిమానం నారాయణకు ఉంటుంది. తన కూతుళ్ళ కంటే ఎక్కువగా కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు నారాయణ అని చెప్తుంటారు. ఇప్పుడు బంధువులు కానీ, ఇక్కడ ఉన్న సన్నిహితులు కానీ, ఇక్కడ నెల్లూరుకు సంబంధించిన అందరూ కూడా అదే మాట చెప్తున్నారు. కొడుకంటే అభిమానం, ప్రాణంగా నారాయణ చూస్తూ ఉంటారు. లండన్లో ఉండి కూడా ప్రతిసారి కనీసం రోజుకు 2-3 సార్లు అయినా కొడుకుతో మాట్లాడుతూ ఉంటారని చెప్తుంటారు. ఆ ప్రమాదం జరగక ముందు కొన్ని గంటల ముందు కూడా నారాయణ తన కుమారుడితో మాట్లాడాడని చెప్తూ ఉంటారు. ఈలోపు ఊహించని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న
నారాయణ మొదట నమ్మలేదని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత టీవీలో స్క్రోలింగులు చూసి టీవీలో దృశ్యాలు చూసి కన్ఫర్మ్ చేసుకున్నారని చెప్తూ ఉన్నారు. మొబైల్లో టీవీలు ఆన్ చేసి చూసి కన్ఫర్మ్ చేసుకున్నారని చెప్తూ ఉన్నారు. సన్నిహితులు కొంతమంది ఫోన్ చేసి నారాయణకు ప్రమాద వార్త ఏ విధంగా చెప్పాలో అర్థం కాక సతమతమైనట్టుగా తెలుస్తుంది. లండన్లో ఉన్న నారాయణకు మీ కొడుకు యాక్సిడెంట్ అయింది అన్న విషయం చెప్పే ప్రయత్నం చేయడానికి కూడా మొదట ఎవరో సాహసించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సి వచ్చింది. చెప్పిన సమయంలో కూడా నేను సాయంత్రం రిషిత్తో మాట్లాడాను, ఈలోపు ఏమైందంటూ ఒకే ఒక మాట మాత్రమే నారాయణ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన పరిస్థితికి అర్థం కావటం, టీవీల్లో స్క్రోలింగులు చూడటం, మొబైల్లో టీవీలు పెట్టుకుని ఆయన చూసి కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి హుటాహుట్టిన అక్కడ నుంచి ఇక్కడికి బయలుదేరి రావడానికి చాలా సమయం పట్టింది. ఎక్కడో లండన్ నుంచి ఇక్కడ నెల్లూరుకు రావడానికి ఎన్నో గంటల సమయం అనేది ఆయనకు పట్టి చెన్నై ఎయిర్పోర్ట్లో రాత్రి 11:50 చెన్నై ఎయిర్పోర్ట్లో దిగి 12 గంటలకు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆ తర్వాత 3 గంటలు జర్నీ చేసి తెల్లవారుజామున 3:30 నెల్లూరు నారాయణ కాలేజీ ఆవరణలో ఉన్న తన ఇంటికి చేరుకుని ఆ తర్వాత కొడుకు మృతదేహాన్ని ఆయన చూడటం అనేది జరిగింది. ఇది మొత్తంగా ఆయన కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయటం, ఆ తర్వాత వచ్చే జనాలందరినీ ఆయన పలకరించడం, ఆయన్ని జనాలందరూ ఓదార్చడం, ఆ తర్వాత అంత్యక్రియలకు ఏర్పాటు చేయటం, ఇప్పుడు అంత్యక్రియల ప్రక్రియ ముగియటం అంతా జరిగిపోయింది. అశోక్, పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు ముగిశాయి. కాసేపటి క్రితమే నారాయణ కూడా ఇంటికి తిరిగి బయలుదేరి వెళ్లారు. అక్కడ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుండి తిరిగి వెళ్లారు.